నమస్కారం. దూరదర్శన్ యాదగిరి 7 గంటల వార్తా ప్రసారానికి స్వాగతం. వివరాలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. దేశంలో కరోనా లాక్డౌన్పై ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇచ్చేలా సడలింపులుండాలని సీఎంల సూచన. కరోనా వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్న సీఎం కేసీఆర్. ప్యాసింజర్ రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని కేంద్రానికి సూచన. రేపటి నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు. ఢిల్లీ నుంచి 15 నగరాలకు రైళ్లు నడుపుతున్నట్లు తెలిపిన రైల్వే శాఖ. కరోనా రోగుల రికవరీ రేట్ రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. కరోనా లక్షణాలు కనబడితే వైద్య పరీక్షలకు ముందుకు రావాలని లవ్ అగర్వాల్ సూచన. 23 విమానాల ద్వారా 4000 మందిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్ చేరుకున్న 118 మంది ప్రయాణికులు. వివరాలు చూద్దాం. దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణ, లాక్డౌన్ అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది 5వసారి. ఈ నెల 17న 3వ విడత లాక్డౌన్ గడువు కూడా ముగియనుండడంతో ఈసారి లాక్డౌన్ నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే అంశంపై ప్రధాని మోదీ ప్రధానంగా ముఖ్యమంత్రులతో చర్చించారు. అలాగే రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, కట్టడికి తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రుల సూచనల్ని స్వీకరించారు మోదీ. ప్రస్తుతం దేశంలో ఆర్థిక కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు లాక్డౌన్లో మరిన్ని సడలింపులు అవసరమని, ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాలని ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ప్రధానికి సూచించినట్లు సమాచారం. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు. కోవిడ్-19ని కట్టడి చేసేందుకు దేశంలో ప్యాసింజర్ రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేసీఆర్ కేంద్రానికి పలు సూచనలు చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పలు నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రస్తుత తరుణంలో రైళ్లను నడపడం సమంజసం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాల్ని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చాలని కోరారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి హైదరాబాద్లోని కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దైనందిన జీవితం ఎలా సాగాలనే విషయంలో ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష జరిపారు. వైరస్ను మరింత కట్టడి చేసేందుకు ఇప్పుడు అందిస్తున్న అత్యుత్తమ సేవలు కొనసాగాలని సూచించారు. క్వారంటైన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా కాంట్రాక్ట్ వ్యక్తులకు పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాతో పోరాడుతూనే ఏ జోన్లలో ఏ తరహా ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేట్ రోజురోజుకు మెరుగుపడుతూ ప్రస్తుతం అది 31.15% చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వైరస్ పట్ల ప్రజలు భయాందోళనలు చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉన్న పక్షంలో వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. లేని పక్షంలో వారి ఆరోగ్యమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ వల్ల 97 మంది మృతి చెందారన్నారు. 4213 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఒక్కరోజులో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే మొదటిసారన్నారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
67,152కు చేరుకుందని, అందులో 20,970 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో 44,029 మంది రోగులున్నట్లు తెలిపారు. కరోనా రోగి లక్షణాల ఆధారంగా కోలుకున్న తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో పాటించవలసిన నిబంధనలను సవరించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. 213 केसेस का इंक्रीज नोट किया गया है, पर साथ में ही 1559 पेशेंट्स क्योर भी हुए हैं। इस तरीके से हम देखें तो पाते हैं कि हमारा टोटल रिकवरी रेट अब 31.15% हो चुका है। कुल कंफर्म केसेस की संख्या इस समय 67,152 है। स्वास्थ्य मंत्रालय ने 8 मई को कंफर्म कोविड-19 पेशेंट्स के लिए एक रिवाइज्ड डिस्चार्ज पॉलिसी भी जारी की है। यह मिनिस्ट्री द्वारा ऑलरेडी इशूड गाइडलाइंस, जो कि हमारे 3 टियर कोविड फैसिलिटीज और कैटेगराइजेशन ऑफ पेशेंट्स बेस्ड ऑन क्लिनिकल सेवरिटी, उसके साथ अलाइंड है। पहले जो क्राइटेरिया था कि या तो चेस्ट रेडियोग्राफ क्लियर होना चाहिए या 2 कॉन्जिक्यूटिव RT-PCR टेस्ट नेगेटिव होने चाहिए, उसके भिन्न होते हुए नई डिस्चार्ज पॉलिसी के अनुसार जो केसेस जो कि माइल्ड हैं, वेरी माइल्ड हैं या प्री सिम्टोमेटिक केसेस हैं और कोविड केयर फैसिलिटी में एडमिट हैं, अगर सिम्टम की शुरुआत के 10 दिनों में उनको 3 दिन तक फीवर ना हो तो उन्हें डिस्चार्ज किया जा सकता है। ऐसे समय में डिस्चार्ज से पहले टेस्टिंग करने की आवश्यकता नहीं है, लेकिन डिस्चार्ज के बाद भी 7 दिनों के लिए उन्हें होम आइसोलेशन का पालन करना पड़ेगा। इसके साथ ही जो केसेस मॉडरेट हैं और डेडिकेटेड कोविड हेल्थ सेंटर में एडमिटेड हैं, उनमें से जो पेशेंट 3 दिनों में रिजॉल्व हो जाते हैं जिनके सिम्टम, और जो बिना ऑक्सीजन सपोर्ट के रहते हैं, यानी कि जिनका ऑक्सीजन सैचुरेशन अबव 95% है, ऐसे पेशेंट्स को सिम्टम्स के 10 दिनों के बाद डिस्चार्ज किया जाएगा यदि वह पेशेंट उनको कोई फीवर ना हो विदाउट एंटीपायरेटिक, उनको कोई ब्रेथलेसनेस के सिम्टम ना हो और उनको ऑक्सीजन की रिक्वायर्ड ना हो। लेकिन इसके साथ ही वह मॉडरेट पेशेंट जिनको फीवर 3 दिन में रिजॉल्व नहीं होता और वह ऑक्सीजन थेरेपी पर कंटिन्यू करते हैं, इन केसेस में पेशेंट्स को तभी डिस्चार्ज किया जाएगा जब उनके क्लिनिकल सिम्टम रिजॉल्व हो जाएं। यह ध्यान देना चाहिए कि मॉडरेट संबंधित इन केसों में भी डिस्चार्ज से पहले टेस्टिंग की जरूरत नहीं होगी, लेकिन पेशेंट को डिस्चार्ज होने के बाद 7 दिन तक होम आइसोलेशन का पालन करना होगा। इसके साथ ही सीवियर केसेस और साथ में केसेस जो कि इम्यूनो कॉम्प्रोमाइज्ड हैं, जैसे कि HIV पेशेंट्स, ट्रांसप्लांट रेसिपिएंट्स, मेलिग्नेंसी एटसेट्रा, ऐसे पेशेंट्स को तभी डिस्चार्ज किया जाएगा जब या तो वह क्लिनिकली रिकवर हो जाएं या उनके पेशेंट्स को RT-PCR के द्वारा नेगेटिव घोषित किया जाए। यह डिस्चार्ज पॉलिसी इसलिए चेंज की गई है कि अगर हम देखें भी कई देशों ने एविडेंस के बेसिस पर अपनी डिस्चार्ज पॉलिसी में टेस्ट बेस्ड स्ट्रैटेजी के बदले सिम्टम बेस्ड स्ट्रैटेजी और टाइम बेस्ड स्ट्रैटेजी का बदलाव किया है। उसके तहत ही इसमें हम चेंज लाए हैं। साथ ही ICMR के लैब सर्वेलेंस डेटा के रिव्यू के अनुसार भी RT-PCR पॉजिटिव केसेस पेशेंट्स 10 दिन बाद नेगेटिव टर्न हो जाते हैं। रिसेंट स्टडी से यह भी पता चला है कि वायरल लोड पीक इन द प्री सिम्टोमेटिक पीरियड, यानी कि सिम्टम से 2 दिन पहले और अगले 7 दिनों में नीचे चला जाता है। यह डिस्चार्ज पॉलिसी RT-PCR डायग्नोज पेशेंट्स के लिए है। यह जानना जरूरी है कि यह डिस्चार्ज पॉलिसी होम और फैसिलिटी क्वारंटाइन पेशेंट्स के लिए नहीं है, क्योंकि क्वारंटाइन एसिम्टोमेटिक और हेल्दी पर्सन्स के लिए है जो वायरस से एक्सपोज हैं लेकिन उन्हें कोई सिम्टम नहीं दिखता है। हाउएवर, क्वारंटाइन फैसिलिटी पर उनका स्टे 5 मई को जारी मिनिस्ट्री ऑफ होम अफेयर्स की गाइडलाइंस के तहत लास्ट एक्सपोजर से 14 दिन तक रहेगा और डिस्चार्ज पॉलिसी से संबंधित एक फ्रीक्वेंटली आस्क्ड क्वेश्चंस भी गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट पर उपलब्ध किए गए हैं। మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన వందే భారత్ మిషన్ వేగం పుంజుకుందని కేంద్రం తెలిపింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాత్సవ్ మీడియాకు వివరాలు అందించారు. సముద్ర సేతు మిషన్ ద్వారా ఐఎన్ఎస్ జలష్ నౌక ద్వారా మాల్దీవుల నుంచి 618 మంది భారతీయుల్ని కొచ్చికి తీసుకొచ్చామని, ఇందులో 105 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే మాలే నుంచి 200 మందితో కూడిన ఐఎన్ఎస్
మగర్ నౌక భారత్కు బయలుదేరినట్లు తెలిపారు. వందే భారత్ ద్వారా మే 10వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి 23 విమానాల ద్వారా దాదాపు 4,000 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారామె. అలాగే శ్రామిక్ రైళ్ల ద్వారా 5 లక్షలకు పైగా వలస కూలీల్ని స్వస్థలాలకు చేర్చడం జరిగిందని, రోజుకు 100 శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామన్నారు. भारत आए हैं। श्रमिकों के लिए चलाई जा रही विशेष ट्रेनों के माध्यम से अब तक 5 लाख से अधिक यात्रियों को उनके गंतव्य स्थान तक पहुंचाया गया है। अभी तक 468 विशेष ट्रेनें चल चुकी हैं, जिनमें से कल 10 मई को 101 ट्रेनें चली थी। कल कैबिनेट सेक्रेटरी ने सभी राज्यों और केंद्र शासित प्रदेशों के मुख्य सचिवों एवं स्वास्थ्य सचिवों के साथ वीडियो कॉन्फ्रेंस की। इस बैठक में राज्यों और केंद्र शासित प्रदेशों द्वारा प्रवासी श्रमिकों की आवाजाही में दी रही सहायता की भी समीक्षा की गई। वीसी में और उसके पश्चात गृह मंत्रालय ने पत्र द्वारा राज्य सरकारों से अनुरोध किया है कि वे सुनिश्चित करें कि किसी भी हालात में प्रवासी श्रमिक सड़क और रेलवे पटरियों का सहारा न लें। यदि ये सड़क या रेलवे पटरियों पर पैदल यात्रा करते हुए पाए जाते हैं तो उनके लिए बस या ट्रेन द्वारा यात्रा की व्यवस्था करने की चेष्टा की जाए। तब तक उनकी नजदीकी शेल्टर होम में रहने की और उनके लिए भोजन पानी की व्यवस्था की जाए। राज्य सरकारें रेलवे को अपना सहयोग दें ताकि रेलवे अधिक से अधिक श्रमिक स्पेशल ट्रेनें चला पाए और प्रवासी श्रमिक सुचारू रूप से अपने घर वापस जा सके। आज सुबह गृह मंत्रालय ने रेलवे और राज्य सरकारों के नोडल ऑफिसर्स के साथ वीडियो कॉन्फ्रेंस द्वारा स्पेशल ट्रेनों की समीक्षा की ताकि फंसे हुए लोग जल्द से जल्द अपने घर वापस आ सके। इस बात पर जोर दिया गया कि अगले कुछ हफ्तों तक रोज कम से कम 100 श्रमिक स्पेशल ट्रेन चलाई जाए, जिससे श्रमिकों को वापस घर आने में कोई समस्या नहीं आए। भारतीय रेल 12 मई से चरणबद्ध तरीके से पैसेंजर ट्रेन्स का परिचालन फिर से आरंभ कर रही है। ये ट्रेनें नई दिल्ली रेलवे स्टेशन से स्पेशल ट्रेन्स के रूप में 15 डेस्टिनेशंस के लिए चलेगी। गृह मंत्रालय ने आज आपदा प्रबंधन अधिनियम के अंतर्गत ट्रेन द्वारा लोगों की आवाजाही के संदर्भ में एसओपी जारी की है, जिसके तहत ट्रेन्स के शेड्यूल, टिकट्स की बुकिंग एवं लोगों की आवाजाही से संबंधित प्रक्रिया इत्यादि के बारे में रेलवेज व्यापक प्रचार करेगी। कंफर्म्ड ई टिकट होने पर ही पैसेंजर रेलवे स्टेशन में एंट्री प्राप्त कर सकता है। इस कंफर्म्ड ई टिकट के आधार पर वह स्टेशन तक आ सकता है, उसे अलग से कर्फ्यू पास वगैरह लेने की जरूरत नहीं। स्टेशन पर पैसेंजर्स की स्क्रीनिंग होगी और केवल एसिम्प्टोमेटिक पैसेंजर्स को ही ट्रेन पर बोर्ड करने की अनुमति दी जाएगी। లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి రద్దయిన రైలు సర్వీసుల్ని విడతల వారీగా ప్రారంభించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ముందుగా 15 ప్యాసింజర్ రైళ్లు రేపు ప్రారంభమవుతాయి. న్యూఢిల్లీ స్టేషన్ నుండి అగార్తల, పాట్నా, సికింద్రాబాద్, తిరువనంతపురంతో సహా దేశంలో పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయి. ఇందుగాను రిజర్వేషన్ సౌకర్యం మొదలైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మాత్రమే టికెట్లు రిజర్వ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసే ఉంటాయి. కౌంటర్ టికెట్లు కూడా జారీ చేయరు. వెయిటింగ్ లిస్టులో లేకుండా బెర్త్ ఖరారైన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికుల్ని మాత్రమే రైల్వే స్టేషన్లో ప్రవేశించేందుకు అనుమతిస్తారు. ప్యాసింజర్ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, బస్సులలో తమ స్వస్థలాలకు ప్రయాణిస్తున్న వలస కూలీలకు అవసరమైన సహకారం అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలని ఆదేశించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులకు ఆయన ఈ మేరకు లేఖ రాశారు. రైల్వే ట్రాక్ల వెంబడి రహదారులపై కిలోమీటర్ల మేర నడిచి వెళుతున్న వలస కూలీల పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలా వెళుతున్న వలస కూలీలకు నచ్చజెప్పి వారిని సమీప షెల్టర్లకు తరలించాలని కోరారు.
వలస కూలీలు శ్రామిక్ రైళ్లు లేదా బస్సుల్లో తమ స్వస్థలాలకు వెళ్లే వారికి అవసరమైన ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచాలని అజయ్ భల్లా సూచించారు. వలస కూలీల కోసం మరికొన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సహకరించాలని కూడా ఆయన రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ కింద రెండో ప్రత్యేక విమానం ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి 118 మంది ప్రయాణికుల్ని ఈ విమానంలో తరలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 20 నుండి 25 మంది ప్రయాణికుల్ని పలు విడతల్లో విమానం నుండి టెర్మినల్కు తరలించారు. థర్మల్ కెమెరాలతో వారికి స్క్రీనింగ్ జరిపిన అనంతరం 3 వైద్య బృందాలు వైద్య పరీక్షలు నిర్వహించాయి. ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ వద్ద శానిటైజ్ చేసి వారి సామానుని వారికి అప్పగించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 బస్సుల్లో ప్రయాణికుల్ని నగరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వందే భారత్ మిషన్ కింద కువైట్ నుండి హైదరాబాద్కు వచ్చిన మొట్టమొదటి ఫ్లైట్లో 163 మంది ప్రయాణికుల్ని తరలించారు. కాగా ఈ రాత్రి అబుదాబి నుండి మరో విమానం రానుందని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30% కోత విధించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జీతాలను తగ్గిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ ఇతర దేశాల కంటే ముందంజలో ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. గవర్నర్ ఈ ఉదయం హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని గవర్నర్ సన్మానించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సిబ్బంది విధులు నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. అందువల్లే దేశం మొత్తం వారికి సల్యూట్ చేస్తోందని గవర్నర్ అన్నారు. I request Ms. G. Lalita and B. Parvatamma to come forward. I request Mr. Rajkumar and Mr. I request Mr. Sadashiv, Assistant. We are all in a very critical situation, but when we saw the preparation of this college to face the critical situation, really when this type of projections are needed to make the patients courageous or make the people courageous to face any situation. When the patients know such facilities have been made to protect them from this critical situation, definitely the patients, the persons, the people of Telangana as well as India will be courageous. There are medical fraternity and there are medical staff, doctors to protect us so we can be carefree. That is the mentality of the patients and the people which can be faced when they see such preparation. So I myself, when I saw such preparations you have made in the SIC hospital with the help of DRDO, I really congratulate and I am confident as the first citizen of this state. So I am very confident this state is prepared to face any critical situation and let us be optimistic. కరోనా సంక్షోభ సమయంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కె తారక రామారావు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్క్లో 14.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని మంత్రి ప్రారంభించారు. పరిపాలనా భవనం, కార్మికుల భోజనశాల, కుట్టు శిక్షణ కేంద్రం, సెంట్రల్ లైటింగ్ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో పవర్లూమ్ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేనేతకారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
నిర్మల్ జిల్లా భైంసాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడిన కారణంగా భైంసాలో 144 సెక్షన్ విధించామన్నారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అల్లర్లకు సంబంధించి ఒక వ్యక్తిపై 4 కేసులు నమోదు చేశామని, మరో 25 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కిరాణా, మెడికల్, వ్యవసాయ పనిముట్లు, భవన నిర్మాణానికి సంబంధించి దుకాణాల్ని మినహాయించి మిగతా షాపుల్ని మూసివేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించింది. జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ పట్టణంలో పలు వ్యాపార సముదాయాల్లో స్థానికులు భౌతిక దూరం పాటించడం లేదన్నారు. అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ స్థానికులు పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మామిడి పండ్ల ఉత్పత్తిలో మహబూబాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్లో ఎరువులు, రసాయన మందులు లేకుండా సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 25,000 ఎకరాల్లో పామాయిల్ సాగుకి కొంతమంది రైతులు ముందుకొచ్చారని తెలిపారు. అలాగే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా రైతులు పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు పొందాలని మంత్రి సూచించారు. కంపెనీ దీన్ని ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతంలో ఉండే మామిడి రైతులు మరి ఈ మామిడి పళ్ళు పండాయి, వాటిని కోయటానికి కూడా కొంత స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలి మార్కెటింగ్ కు. అలాగే ఈ కరోనాలో ఈ మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఈ ప్రాంతంలో పండే మామిడి పళ్ళ రుచి చూపించాలని మరి జయపాల్ రెడ్డి గారు, ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు, రంగన్న అందరూ అనుకున్నప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గర, ఎమ్మెల్యే గారు మేము అందరం కూర్చొని వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చాం. మాతో ఏమైతే చేస్తామన్నాం. మేము చేసిన దానికంటే మేము ఇచ్చిన కొంత వెసులుబాటుతో వారు ఎక్కువ చేసుకున్నారని అనిపిస్తుంది. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ చాలా సంతోషం. మహబూబాబాద్ ప్రజలకు ఈ ప్రాంతంలో పండే అనేక రకాలు మనం ఎప్పుడు రుచి చూడనటువంటి మామిడి పళ్లను పరిచయం చేస్తున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు ఈ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా నెంబర్ 1 ఒక క్వాలిటీ మరి స్వచ్ఛమైన ఎలాంటి కెమికల్స్ లేకుండా, లేకపోతే సహజంగానే పండే విధంగా, లేకపోతే సహజంగానే ఈ సైజు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో పండే మామిడి పళ్ళు మరి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 20,000 టన్నుల సామర్థ్యం గల మక్కల స్టోరేజ్ కేంద్రాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించి రైతులకు ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. మక్కల దిగుబడి ఈసారి ఎక్కువ మొత్తంలో వచ్చిందన్నారు. ప్రభుత్వ అధీనంలోని గోదాముల్లో ఇప్పటికే నిండిపోవడంతో జమ్మికుంటలో ప్రైవేట్ స్టోరేజ్ కేంద్రాన్ని లీజుకు తీసుకున్నట్లు మంత్రి ఈటెల చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రతి నెల ఒక సిలిండర్ ఉచితంగా అందజేస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది మంది ఉజ్వల వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఏప్రిల్, మే నెలకు గాను పేదలకు ఇండియన్ గ్యాస్ ద్వారా 8,000, హెచ్పీ గ్యాస్ ద్వారా 11,000 సిలిండర్లను ఉచితంగా అందజేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన తమకు కేంద్రం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తమకు బాసటగా నిలిచిందంటున్నారు. मेरे को उज्ज्वला गैस कनेक्शन आया है। उज्ज्वला गैस प्रधानमंत्री मोदी जी ने हमारे को फ्री गैस दिया है। अभी 2 गैस दिया हूँ मैं।
2 गैस लिया हूँ मैं। मेरे को पहले मेरा अकाउंट में पैसा आया था, उसी पैसे के लेके मैंने गैस खरीद लिया था मैंने। हाँ, लॉकडाउन में दिया था हमारे को, लेकिन वो पकाना के लिए हमारे को गैस नहीं है, इसीलिए वो प्रधानमंत्री मोदी जी ने हमारे को 2 गैस के लिए पैसा डाला था। हम 2 गैस लिया था। मेरे को बहुत खुशी हो रहा है। మాకు ఈ లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఇబ్బంది అయినా సరే ఈ గ్యాస్ ఫ్రీగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న నెల ఒకటి తీసుకున్నాము, ఈ నెల ఒకటి తీసుకున్నాము. ఇలాంటి పథకాలు ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ టైంలో మాకు ఫ్రీ గ్యాస్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. లాక్డౌన్ కారణంగా మాకు ఎటువంటి ఇది లేదు, సో ఈ టైంలో మాకు గ్యాస్ ఇచ్చి చాలా బాగా ఆదుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం డాక్టర్లకు పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో ఓపీ రోగులను పరీక్షించడానికి ప్రత్యేకంగా క్యాబిన్ను నిర్మించారు సిద్దిపేటకు చెందిన చిన్నపిల్లల వైద్యుడు శివరామాచారి. ఉభయ రక్షణ కవచంలా ఈ ప్రత్యేక క్యాబిన్ ఉపయోగపడుతోంది. క్యాబిన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన బల్లపై చిన్నారుల నుంచి వైద్యుడు లోపల నుండి అద్దం ద్వారా చూస్తూ ఫోన్ ద్వారా సూచనలు చేస్తూ పరీక్షిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పేషెంట్ నుండి డాక్టర్కు గానీ, డాక్టర్ నుండి పేషెంట్కు గానీ వైరస్ సోకకుండా ఉంటుందని వైద్యుడు శివరామాచారి తెలిపారు. ఒకసారి పేషెంట్ను పరీక్షించిన తర్వాత టేబుల్ని శానిటైజేషన్ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేయడం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోడలు, పేపర్, చెక్క బొమ్మలపై అందమైన బొమ్మలు గీయడం సాధారణమే. కానీ వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మధుసూదన్ ఏకంగా పెన్సిల్ లెడ్పై జాతీయ జెండా, ఆంగ్ల అక్షరాలు, వినాయకుడు, క్రికెటర్ బొమ్మలు చెక్కి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. తన అద్భుత చిత్రాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. వజ్ర రికార్డ్, బసవ పురస్కారాల్ని సొంతం చేసుకున్న మధుసూదన్ మదర్స్ డే సందర్భంగా బిడ్డను లాలిస్తున్న తల్లి బొమ్మను పెన్సిల్పై చెక్కి దానిని తన తల్లికి బహూకరించాడు. యువతకు ప్రోత్సాహం అందిస్తే వారు ఎందులోనైనా రాణిస్తారని దూరదర్శన్కు తెలిపాడు. ఇప్పుడు ఇండియాలో వచ్చింది హిందూలో పేరు కొట్టంగానే ఆ రోజు ఆర్టికల్ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దేశంలో కరోనా లాక్డౌన్పై ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇచ్చేలా సడలింపులుండాలని సీఎంల సూచన. కరోనా వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్న సీఎం కేసీఆర్. ప్యాసింజర్ రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని కేంద్రానికి సూచన. రేపటి నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు. ఢిల్లీ నుంచి 15 నగరాలకు రైళ్లు నడుపుతున్నట్లు తెలిపిన రైల్వే శాఖ. కరోనా రోగుల రికవరీ రేట్ రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. కరోనా లక్షణాలు కనబడితే వైద్య పరీక్షలకు ముందుకు రావాలని లవ్ అగర్వాల్ సూచన. 23 విమానాల ద్వారా 4000 మందిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్ చేరుకున్న 110